నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఎన్నో అంచనాలతో విడుదలైనటువంటి టాక్సిక్ సినిమా, యాష్ నటించినటువంటి టాక్సిక్ సినిమా ఎట్టకేలకు థియేటర్లో ఈరోజు రిలీజ్ అయింది. సో ఈ సినిమా పైన చాలామంది చాలా అంచనాలు పెట్టుకున్నారు. మన దిల్ రాజు గారు కూడా ఈ సినిమాని ఇక్కడ తీసుకోవడం జరిగింది కొన్ని కోట్లు పెట్టి. సో ఈరోజు ఉదయం నుండి సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ మధ్య కాలంలో ఇంత దారుణంగా డిజాస్టర్ అయినటువంటి సినిమా మరొకటి లేదు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అటువైపు కూడా ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో టాక్సిక్ సినిమా మొదటి నుండి పోస్టర్ నుండి మొదలుకొని గ్లిమ్స్ నుండి టీజర్ నుండి ట్రైలర్ వరకు కూడా అసలు మామూలు హైప్ లేదు సినిమా పైన. ఇది మరొక కేజీఎఫ్ కాబోతుందని చెప్పేసి చాలామంది చెప్పారు. దాంతోపాటుగా అందులో కొన్ని బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి. మనకు డైరెక్ట్గా సినిమాలో ట్రైలర్లు కూడా కొన్ని చిన్నవాళ్ళు చూడనివి, అడల్ట్స్ మాత్రమే చూసేవి కూడా చూసేవి సీన్స్ కూడా ట్రైలర్లో పెట్టడం జరిగింది. దీంతో సినిమా పైన ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. మళ్ళీ అందులో యాష్ కూడా గతంలో కేజీఎఫ్లో అయితే ఏ విధంగా కనిపించాడో, ఆ బియర్డ్ కావచ్చు, ఆ హెయిర్ కావచ్చు, ఆ బాడీ కావచ్చు, అదే స్థాయిలో కనిపించడంతో మరొకసారి ఇది బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టబోతుందని చెప్పేసి అనుకున్నారు. మొన్న కూడా ఇక్కడ తెలుగులో కూడా మల్లారెడ్డి కాలేజ్లో కూడా ఈ ఆడియో ఫంక్షన్ కూడా చేయడం జరిగింది, ప్రీ రిలీజ్ ఈవెంట్. దీనికి మల్లారెడ్డి గారు కూడా హాజరయ్యిండు. అక్కడ ఒక చిన్న అపశృతి కూడా చోటు చేసుకుంది. సో అది డీజే సౌండ్స్, లైటింగ్ పెట్టేటువంటి స్టాండ్ మీద పడి చాలామంది కూడా గాయాలు పడేయారు, స్టూడెంట్స్ కూడా. దానిపైన కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. ఏ విధంగా ఇక్కడ సినిమా ఆడియో ఫంక్షన్ చేయొద్దు, రిలీజ్ చేయొద్దు అని చెప్పేసి మల్లారెడ్డి పైన చాలామంది కూడా ఇక్కడ మన ఉద్యమకారులు కావచ్చు, మరికొంతమంది సోషలిస్టులు అందరూ కూడా అలాంటి సినిమాను రిలీజ్ చేయొద్దు, ఆడియో ఫంక్షన్ ఎక్కడ చేసినా వాళ్ళు అడ్డుకుంటామని చెప్పేసి మల్లారెడ్డిని కూడా చాలామంది తిట్టారు. ఎట్లా నువ్వు అట్లా ఆడియో ఫంక్షన్ చేస్తావు నీ కాలేజీలో అని చెప్పేసి చాలామంది తిట్టినప్పుడు కూడా ఆయన ఆడియో ఫంక్షన్ చేశాడు. అయితే ఆడియో ఫంక్షన్లో సాంగ్స్ కావచ్చు ఆయన ఈ అంతా చూసిన తర్వాత సినిమా ఒక రేంజ్ పోతా అని చెప్పేసి అనుకున్నాం. కానీ టాక్సిక్ సినిమా డిజాస్టర్ ఆఫ్ ది డికేట్కే అతిపెద్ద డిజాస్టర్ ఇది. మామూలుగా ఏదైనా సినిమాకి పోతే ఎక్కడ ఒక దగ్గర కనీసం ఇట్లా బాగుందని చెప్పేసి చెప్తాం కదా, అట్లాంటిది ఈ సినిమాలో ఏది లేదు. ఈ సినిమాలో అట్లాంటిది ఏది లేదు. టాక్సిక్ సినిమాలో అట్లాంటిది అసలు ఏది లేదంట మొత్తానికే. డిజాస్టర్ ఆఫ్ ది డికేట్. థియేటర్ల వైపు అసలు దయచేసి వెళ్ళొద్దని చెప్పేసి ట్రోల్స్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో. 3 గంటల 14 నిమిషాల పాటు మా ఓపికను పరీక్షించింది ఈ సినిమా అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు. థియేటర్లు ఒకవేళ థియేటర్ ఒక ఏరియాలో ఉందనుకోండి, కనీసం మీరు అటువైపు కూడా వెళ్ళొద్దు. మీరు వేరే పని ఉంటే వేరే ఏరియా నుండి వెళ్ళండి, కానీ అటువైపు కూడా వెళ్ళకని చెప్పేసి ట్రోల్ చేస్తానంటే అర్థం చేసుకోండి సినిమా ఎంత డిజాస్టర్ అయింది, ఎంత డిసప్పాయింట్ చేసింది అనేది కూడా మనకు తెలిసింది. రేటింగు 5కి 0.5 ఇస్తున్నారు సార్, కొంతమంది 1 ఇస్తున్నారు. 1 కంటే ఎక్కువ 2 రేటింగ్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. కథ లేదు, కథనం లేదు, స్క్రీన్ ప్లే లేదు, ఒక డైరెక్షన్ లేదు. అంటే బోల్డ్ సీన్స్ పెడితే థియేటర్లకు వస్తారనుకోవడం అనేది అది బుద్ధి తక్కువతనం. ఒకప్పుడు ఉండేది బోల్డ్ సీన్స్ పెడితే థియేటర్లకు వస్తారు, జనాలు చూస్తారని చెప్పేసి. ఇప్పుడు జనాలు అట్లేం లేరు. జనాలకి మనం ఎంటర్టైన్మెంట్ ఇచ్చినామా, థ్రిల్ చూపించినామా, సినిమాలో స్టోరీ చూపించినామా, ఇది మాత్రమే చూస్తున్నారు ప్రస్తుతం జనాలు మొత్తం. కానీ ఏ జనాలు కూడా బోల్డ్ సీన్స్ ఉన్నాయి, అందులో ఎక్స్పోజింగ్ బాగుందని చెప్పేసి ఎవరు పోవట్లేదు. సో సినిమా విడుదలైనటువంటి మొదటి ఫస్ట్ హాఫ్ అసలు టార్చర్ అంట. సెకండ్ హాఫ్ అనేది అది డబుల్ టార్చర్ అంట. చెప్తున్నా కదా, 3 గంటల 14 నిమిషాలు ఓపికను పరీక్షించిందట ఈ సినిమా. ఎక్కడ కూడా తన కన్నడ ఇండస్ట్రీలో కూడా డిజాస్టర్ టాక్ రావడం జరిగింది. కొన్ని కోట్లు పెట్టి తీసిన సినిమా ఇప్పుడు నిర్మాతల పాలిట అది శాపంగా మారిందని చెప్పుకోవాలి. అయితే ట్రైలర్లు చూసి, మన టీజర్లు చూసి, ఆ గ్లిమ్స్ చూసి సినిమా ఒక రేంజ్ అనుకున్నాం, హాలీవుడ్ మూవీ రేంజ్ అనుకున్నాం. కానీ రిలీజ్ అయ్యి చూస్తే సినిమాలో కథ లేదు, కథనం లేదు, స్క్రీన్ ప్లే లేదు, డైరెక్షన్ ఏది లేదు. కేవలం బోల్డ్ సీన్స్ పెట్టి సినిమా థియేటర్కి రప్పిద్దామని చెప్పేసి అనుకొని అందులో ఫ్లాప్ అయ్యారు సినిమా టీం అంతా కూడా.
సినిమాలో ఇది మంచుకుందని చెప్పడానికి కేవలం ఒక డిఓపి మాత్రమే, కెమెరా పనితనం మాత్రమే సినిమాలో కనిపించిందట, మిగతాది అసలు ఏది లేదంట. సో అందరూ కూడా దండం పెడుతున్నారు, ఈ సినిమాకు దయచేసి ఈ సినిమాకు వెళ్ళదని చెప్పేసి దండం పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో. అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉందనేది. అయితే ఈ సినిమా ఇప్పటికే మన ఇరుముడి సినిమా చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కేవలం 4 రోజుల్లో 100 కోట్లు కలెక్ట్ చేసింది. వీకెండ్స్లో కాకుండా మామూలు రోజుల్లో కూడా గంటకు 10,000 టికెట్లు తెగుతున్నాయి బుక్ మై షోలో. అంటే ఇరుముడి సినిమా చాలా హిట్ అయింది. అయితే ఇరుముడి సినిమా నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో టాక్సిక్ వచ్చిన తర్వాత ఈ టాక్సిక్ ఇరుముడి సినిమా కలెక్షన్స్ అడ్డుకుంటుందేమో అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. అది నడుస్తుంది మంచిగానే, అయినప్పుడు కూడా ఈ టాక్సిక్స్ వల్ల కొన్ని థియేటర్లు పోతాయి కదా అని చెప్పేసి అనుకున్నారు. అయితే టాక్సిక్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ తలలో పట్టుకోగానే మరొకసారి ఆ టాక్సిక్ తీసుకున్న థియేటర్లు అన్నీ కూడా మరొకసారి ఇరుముడి వైపు చూస్తూ ఉన్నాయి. టాక్సిక్ సినిమా నాకు తెలిసి ఈరోజు ఉంచుతారు కదా, ఒకరోజు రిలీజ్ అయింది కాబట్టి రేపటి నుండి మొత్తం తీసేసి ఆ థియేటర్ టాక్సిక్ పడ్డ థియేటర్లు మొత్తం కూడా మరొకసారి ఇరుముడిని స్క్రీన్లు వేయబోతున్నాయి. డిజాస్టర్ సినిమా అంటే ఒక సినిమా ఒక హీరోకి హైప్ వచ్చిన తర్వాత ఎట్లాంటి సినిమాలు తీసినా ఏం కాదు చూస్తారు అనుకోవడం బుద్ధి తక్కువతనం. ఇది యాష్ విషయంలో జరిగింది. గన్ను పట్టుకొని ఆ బియర్డ్ పెంచుకొని బాడీ పెంచుకొని యాటిట్యూడ్తో డైలాగ్ చెప్తే సినిమా మేము చూడము. అందులో కేజీఎఫ్ లాంటి స్టోరీ ఉండాలి. అట్లాంటి ఏమైనా స్టోరీలు ఉంటే చూస్తాం, కానీ నువ్వు నీ బాడీ పెట్టుకొని ఒక 2-3 ఎక్స్పోజింగ్ సీన్లు చేసి ఒక రొమాన్స్ చేసుకొని ఒక లిప్ కిస్లు పెట్టుకొని పెడితే మేము చూడమని చెప్పేసి జనాలు తెగేసి చెప్పడం జరిగింది. ఇది టాక్సిక్ విషయంలో అది జరిగింది. టాక్సిక్ సినిమా ప్రస్తుతం అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. నిర్మాతల పాలిట ఈ సినిమా శాపంగా మారింది. దిల్ రాజు కూడా కొన్ని కోట్లు పెట్టి ఇక్కడ తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది తెలంగాణలో ఈ సినిమాని, కొన్ని థియేటర్లలో కూడా. సో ఆయన కూడా చాలా నష్టం జరిగింది. ఆయన కూడా చాలా హోప్స్ పెట్టుకున్న సినిమా పైన. సో ఈ సినిమా దెబ్బతో ఆయన ఇంకొకసారి ఎంత పెద్ద హీరో అయినా సరే సినిమాలో స్టోరీ ఉంటే నడుస్తుంది అని చెప్పేసి ఆయన కూడా అర్థమై ఉంటుంది ఈ దెబ్బతో. సో అందరూ మరొకసారి ఇరుముడి వైపు చూస్తూ ఉన్నారు తెలుగు ప్రజలంతా కూడా. ఇప్పుడు టాక్సిక్ వైపు ఎవరు కూడా చూడట్లేదు. టాక్సిక్ సినిమా డిజాస్టర్ ఆఫ్ ద డికేడ్గా నిలిచిపోనుంది. యాష్ కెరీర్లో ఇది అతిపెద్ద డిజాస్టర్. ఇప్పటివరకు యాష్ కెరీర్లో ఇంత పెద్ద డిజాస్టర్ ఎప్పుడు కూడా లేదట. సో ఆదిపురుష్ సినిమా మన ప్రభాస్కి ఏ విధంగా అయిందో యాష్ కెరీర్లో ఈ సినిమా అనేది కూడా అదే విధంగా ఉండబోతున్నట్టుకైతే తెలుస్తూ ఉంది. సో అటువైపు కూడా ఎవరు వెళ్ళట్లేదు. ఇప్పుడు టాక్సిక్ వైపు కూడా ఎవరు వెళ్ళట్లేదు. టాక్సిక్ సినిమా ఫ్లాప్ కావడంతో నిర్మాతలు కావచ్చు, మూవీ టీం కావచ్చు, హీరో యాష్ కావచ్చు, అందరూ కూడా నిరాశ నిస్పృహలో అయితే ఉండడం అయితే జరిగింది. సో అందరూ కూడా ఈ సినిమాకి రేటింగ్ 0.5 లేదంటే 1 తప్పితే 1.25 కూడా ఎవరు ఇవ్వట్లేదు సినిమాకి. అంటే అర్థం చేసుకోండి సినిమా అసలు ఎంత దారుణంగా నిరుత్సాహపరిచిందో. ఆ ట్రైలర్ చూసి ఎంతో అనుకున్నారు, ఎంతో చేసుకున్నారు, కానీ అదంతా కూడా ఏమీ లేదు. థియేటర్ వెళ్ళి చూస్తే అంత డొల్ల హాలీవుడ్ మూవీ రేంజ్లో మనకు విజువల్ చూపిస్తే సినిమాకి వస్తారు, చూస్తారు, లేదా 2-3 సీన్లు పెడితే బోల్డ్ కంటెంట్ పెడితే వస్తారు అని చెప్పేసి అనుకున్నారు, కానీ మొత్తం కూడా అది ఏమీ లేకుండా డిజాస్టర్గా నిలిచి నిర్మాతల పాలిట నిజంగా టాక్సిక్ సినిమా ఒక శాపంగా మారిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.